యేసు స్వామి నీకు నేను దోషలోకి లోకేను తీసివేదు లోకాశలు యేసు చేర్చు నా సమస్తము నా సమస్తము నా సురస కానికేతో నా సమస్తము నా సమస్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3 నుంచి 5 వచ్చే వరకు చదువుదాం. కీర్తనలు 127వ కీర్తన 127. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. 127 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి జయమగలిగిన దేవ, మీ నామమునకు స్తోత్రం ప్రభువా. నీ సాయంకాల సమయంలో మరొక మారు మమ్మల్ని కూడా మీ బల్ల చుట్టూ ఆయన సమకూర్చినందుకే స్తోత్రం ప్రభువా. అయా, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని, పరలోకాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి అల్పులము, అయోగ్యులము, శత్రువులము ప్రభువా, నీచులము నాయన మా కొరకు అయా అతను మమ్మల్ని ప్రేమించావు. మేము శత్రువులుగా ఉండగానే మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. మా కొరకు దిగి వచ్చావు, మట్టి శరీరాన్ని ధరించావు ప్రభువా. మా కొరకు రక్తాన్ని కార్చావు, ప్రాణాన్ని పెట్టావు, మా పాపమంతటిని కూడా తీసివేసావు నాయన. ఇదిగో ప్రభువా, ఈ మరణమును, ఈ శిలువ త్యాగమును, ఈ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యంతో మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి ప్రభువా. మా హృదయాలు బాగుపడినట్లుగా, మా జీవితాలు బాగుపడినట్లుగా మీరే మా అందరితో మాట్లాడమని. అల్పుడను, అయోగ్యుడిని ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియదు ప్రభువా. మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరు బాగున్నారు కదా? ఆమేన్. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోకి వెళ్దాం డైరెక్ట్గా. మరి ఇప్పటికే ఆలస్యమైంది, 9 గంటలైంది. సో ఒక అరగంట అలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు చదవబడిన వాక్య భాగం నుంచి నా అంశం ఏంటంటే పిల్లల్ని పెంచటం. ఆమేన్. సో ఫ్యామిలీ క్యాంపు మొదలుపెట్టి మరి కుటుంబం గురించి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అలాగే మరి ఏ విధంగా మరి సబ్మిషన్ మీద లొంగి ఉండాలి, లోబడి ఉండాలి, లోబడటం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, మరి అలాగే
పెత్తనం అంటే లేదంటే శిరస్సు లేదంటే యాజమాన్యం లేదంటే యజమానిగా ఉండటం అంటే ఏంటో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరి దేవుడు మిమ్మల్ని దీవించాడని నమ్ముతున్నాను. ఆమేన్. సో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో అదే వరుసలో మరలా పిల్లల్ని ఎలా పెంచాలి. ఆమేన్. సో ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అంటాడు, దేవుడిచ్చిన స్వాస్థ్యము. అంతేగాని పిల్లలు లేని వాళ్ళు మనకి భారం కాదు. పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చాడనంటే నిజంగా ఆయన మనల్ని ప్రేమించాడని అర్థం. ఆమేన్. కాబట్టి వాళ్ళని పెంచే విషయంలో ఖచ్చితంగా మనం శ్రద్ధ వహించాలి. అది ఎందుకు శ్రద్ధ వహించాలి అంటే దేవుడి నుంచే వాళ్ళు స్వయంగా వచ్చారు కాబట్టి. హల్లెలూయా. ప్రవక్త వర్తమానం చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, తల్లిదండ్రులు అనే వాళ్ళు దేవుడు పెట్టిన దాదీలు అంటాడు. పిల్లల్ని పెంచడానికి వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టిన వాళ్ళు అయినప్పటికీ ఆ పిల్లలు ఎవరంటే దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లల్ని దేవుడు తల్లిదండ్రులకి ఇస్తే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచాలి. కాబట్టి ఎలా పెంచాలి అంటే వాళ్ళు దేవుని పిల్లలుగా వాళ్ళని పెంచాలి. సో తల్లిదండ్రులకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం పిల్లల్ని పెంచడం కాదు, కానీ దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళు దేవుని వాక్యం చొప్పున వాళ్ళు పెంచాలి. హల్లెలూయా. కాబట్టి అది చాలా కష్టంతోనూ అలాగే చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణతో కూడినటువంటి పని. ఎందుకంటే పిల్లల్ని మనం పెంచడానికి జస్ట్ మనం వాళ్ళ నోటితో చెప్తే సరిపోదు, వాళ్ళకి మనం చేసి చూపించాలి. మనం జీవిస్తేనే వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే మాటలేదు కానీ మనం చేసే పనులు వాళ్ళు వస్తారు. ఆమేన్. సో పిల్లలకు ఉన్నటువంటి నైజం ఏంటంటే, నువ్వు ఏం చెప్తున్నావు లెక్క చేయడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయరా, బైబిల్ చదువురా అని చెప్పి నువ్వు ఒత్తుకున్నవాడు చేయడు, కానీ అదే వాడి ముందు నువ్వు మోకాలేసి ప్రార్థన చేయి, అదే నువ్వు బైబిల్ తీసి చదువు, వాడు కూడా చదువుతాడు. ఆమేన్. సో అది పిల్లల్లో ఉన్నటువంటి లక్షణం. కాబట్టి మనం తల్లిదండ్రులుగా నిజానికి పిల్లలు సరైనటువంటి క్రమంలో పెరగాలంటే ముందుగా తల్లిదండ్రుల క్రమంలోకి రావాలి. అందుకే ప్రవక్త అంటాడంటే, అందుకే దెర్ ఈజ్ నో చిల్డ్రన్ డెలిక్వెన్సీ, దెర్ ఈజ్ ఓన్లీ పేరెంట్ డెలిక్వెన్సీ అంటాడు. అంటే పిల్లల్లో నేరస్తులు లేరు కానీ తల్లిదండ్రుల్లోనే నేరస్తులు ఉన్నారు అంటాడు ఆయన. ఆమేన్. సో పిల్లలు నేరస్తులు అవుతారు, జైలుకి వెళ్తారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని చెప్పి పిల్లల్ని నేరస్తులుగా చూస్తున్నాం. కానీ వాళ్ళు ఆ విధంగా అంటే చిన్నతనంలోనే నేరస్తులుగా మారడానికి కారణం వాళ్ళు కాదు, కానీ వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం వల్ల. ఆమేన్. కాబట్టి తల్లిదండ్రులకి చాలా బాధ్యత ఉంది పిల్లల్ని పెంచే విషయంలో. అలాగే వాళ్ళని పెంచేటప్పుడు మన మనసులో ఒకటే ఒకటి ఉండాలి, అదేంటంటే పిల్లల్ని ఇచ్చింది దేవుడు ఇచ్చాడు నాకు, వీళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యమే అన్నారు, దేవుడి ద్వారా నాకు వచ్చినటువంటి స్వాస్థ్యం. కాబట్టి వీళ్ళని పెంచే విధానంలో పెంచేటప్పుడు నాకు శ్రద్ధ ఉండాలి, నేను వాళ్ళ పట్ల చాలా శ్రద్ధ కలిగి క్రమశిక్షణతో వీళ్ళని పెంచాలి అన్నటువంటి మనస్సు మనలోకి రావాలి. ఆమేన్. సో అందుకోసమే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. ఆమేన్. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు, అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. పిల్లలు ఉండటం వల్ల మరి శత్రువుతో కూడా పోరాటానికి మనకు శక్తి వస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అలాగే పిల్లల్ని పెంచడానికి ముందుగా కుటుంబం అనేది ఐక్యంగా ఉండాలి. అనగా భార్యాభర్త ఇద్దరు కూడా ఐక్యంగా ఉండాలి. భార్యాభర్తలు ఎవరైపు వాళ్ళు ఎవరో ముఖాన వాళ్ళు ఉంటే పిల్లలు అనేవాళ్ళు సరైనటువంటి రీతిలో పెరగలేరు, పెంచలేరు. ఆమేన్. కాబట్టి పిల్లల్ని పెంచడానికి ప్రాముఖ్యంగా భార్యాభర్తల్లో ఏకత్వం ఉండాలి, భార్యాభర్తల్లో ఏక మనసు ఉండాలి. అందుకే ప్రవక్త అంటున్నాడు, ద మాస్టర్ పీస్ అనే వర్తమానంలో, మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, నోటీస్ ద గ్రేట్ మాస్టర్ పీస్ ఆఫ్ ద ఫ్యామిలీ, గొప్ప కుటుంబ కళాఖండం. దాన్ని గమనించండి. అక్కడ కుటుంబం కనుక మహోన్నత కళాఖండంగా అది ఒక మంచి కుటుంబంగా ఉండాలి అని అంటే, ద హస్బెండ్ అండ్ వైఫ్ కెనాట్ బి ట్రూలీ ఏ ఫ్యామిలీ అన్లెస్ దే ఆర్ వన్. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకంగా ఉండకపోతే అది నిజమైన కుటుంబం కాదు. ఐ మీన్ నిజమైన కుటుంబం అని ఒక కుటుంబాన్ని ఎప్పుడు అంటామంటే
భార్యాభర్తలు ఏకంగా ఉన్నప్పుడు, భార్యాభర్తలు ఒకటిగా ఉన్నప్పుడే అది నిజమైన ఫ్యామిలీ, ట్రూ ఫ్యామిలీ, ట్రూలీ ఏ ఫ్యామిలీ అని చెప్పి ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. దే హ్యావ్ టు బి, వాళ్ళు ఆ విధంగా ఉండాల్సిందే. ఇఫ్ దే ఆర్ నాట్ ఏ గుడ్ ఫ్యామిలీ. వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఏకంగా ఉండకపోతే వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదు, మంచి కుటుంబం అది కాదు. వైఫ్ పుల్లింగ్ వన్ వే అండ్ ది హస్బెండ్ అనదర్. సో భార్య ఒకవైపు లాగుతూ ఉంటే భర్త ఇంకోవైపు లాగుతూ ఉంటే అది మంచి ఫ్యామిలీ కాదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. దట్ వుడ్ మేక్ ఎన్ ఆఫుల్ ఫ్యామిలీ. అది ఒక భయంకరమైనటువంటి కుటుంబంగా అది ఉంటుంది. ఆమేన్. బట్ ఇన్ అగ్రిమెంట్ విత్ లవ్ వన్ టు ది అదర్, దట్ ఈస్ ఫ్యామిలీ. కానీ ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆమేన్, అది నిజమైనటువంటి కుటుంబం అంటే. అండ్ నౌ దట్ వాస్ గాడ్స్ మాస్టర్ పీస్ అండ్ నౌ ఆల్ ద ట్రూ ఫ్యామిలీ హియర్ పోర్ట్రేస్ దట్. సో అది దేవుని యొక్క మహోన్నత కళాఖండమైనటువంటి కుటుంబముగా ఉంటుంది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలాగే ఏకత్వం అనే వర్తమానంలో ఎనీ మ్యాన్ అండ్ హిస్ ఫ్యామిలీ ఎ కరెక్ట్, గుడ్, నోబుల్, ఒబీడియంట్ ఫ్యామిలీ. ఒక మనిషి, ఒక పురుషుడు, అలాగే అతని యొక్క కుటుంబము ఒక నిజమైనటువంటి మంచి అయినటువంటి ఏదంటే గౌరవప్రదమైనటువంటి ఒక లోబడినటువంటి కుటుంబము ఈజ్ వన్ విత్ అనదర్. సో ఒకరితో ఒకళ్ళు లోబడటం, ఒకరితో ఒకళ్ళు మంచిగా ఉండటం, ఒకరితో ఒకళ్ళు మర్యాదగా ఉండటం అనేదే అసలైనటువంటి ఫ్యామిలీ యొక్క లక్షణమైనది. కుటుంబంలో వాళ్ళు ఎవరు ఎలా ఉండాలంటే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు మంచిగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలని, అదే అసలైనటువంటి ఫ్యామిలీ అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లల్ని మనం కరెక్ట్ విధానంలో పెంచాలంటే ముందుగా కుటుంబం అనేది ఏకతాటి మీదకి రావాలని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త ఇంకో చోట ఏమంటున్నాడంటే కుటుంబం ఈరోజు జువెనైల్ డెలిక్వెన్సీ ఇస్ ఎ హార్డ్ థింగ్ టు ఫైండ్ ఇన్ దెమ్ డేస్. అంటే పిల్లలు నేరస్తులుగా ఉంటారు, అంటే చిన్నతనంలో తప్పులు చేసేటువంటి, తప్పిపోయేటువంటి పిల్లలు ఉండటం ఆ రోజుల్లో చాలా అరుదుగా ఉండేదండి. ఆమేన్. ద బాయ్స్ ఆల్ వెంట్ టు ద ఫీల్డ్స్ టు వర్క్. సో పిల్లలందరూ కూడా పొలానికి వెళ్ళి పనిచేసేవాళ్ళు. అండ్ ద గర్ల్స్ హెల్ప్డ్ మామ్ విత్ దేర్ వాషింగ్ డౌన్ ద క్రీక్. మరి చెరువులోకి పోయి లేదంటే వాగులోకి పోయి అమ్మ బట్టలు ఉతుకుతా ఉంటే ఆడపిల్లలు పోయి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. ఆమేన్. బట్ టుడే, కానీ ఈరోజు వీ జస్ట్ పుష్ ఎ లిటిల్ బటన్ అండ్ ద డిషెస్ ఆర్ ఆల్ డన్. ఈరోజు ఒక బటన్ నొక్కితే చాలు, ఆమేన్, పంట బట్టలన్నీ కూడా క్లీన్ అయిపోతా ఉన్నాయి. ఆమేన్. అండ్ మా ఈజ్ ఇన్ ద కార్ అండ్ గాన్ టు ద కర్డ్ పార్టీ ఆర్ అవుట్ రాటింగ్ అరౌండ్ ఓవర్ ద స్ట్రీట్స్. మా తల్లి ఏమో కారులో కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోయి ప్యాకెట్ ఆడుతూ ఉంది. ఆమేన్. ఏవో కార్యాలు చేస్తూ ఉంది, వీధులమ్మటి తిరుగుతూ ఉంది. అండ్ ద వర్క్ ఈస్ డన్ బై ఏ ట్రాక్టర్ అండ్ వీ జస్ట్ డోంట్ హ్యావ్ నథింగ్ బట్ జస్ట్ ఏ బంచ్ ఆఫ్ లేజీ ఐడియల్ పీపుల్. ఈరోజు పొలంలో పనులన్నీ కూడా ట్రాక్టర్ చేస్తూ ఉంది. మరి మనం ఏమవుతున్నాం అంటే ఐడియల్, ఎలాంటి పని బాట లేనటువంటి సోమరిపోతుల్లాగా మనం తయారవుతున్నాం ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు అంటున్నాడు ప్రవక్త. అలాగే అండ్ హోమ్ లైఫ్ ఈస్ సో నెగ్లెక్టెడ్ till the Bible is laid back, till they have to hunt for an hour to find one in many homes in America. సో ప్రవక్త అంటున్నాడు కుటుంబ జీవితం అనేది ఎంతగా నిర్లక్ష్యం చేయబడింది అని అంటే ఈ రోజుల్లో ఒక ఇంట్లో బైబిల్ వెతకాలంటే గంట పట్టుద్దంట. ఆమేన్. అంటే బైబిలే తీయట్లేదు. సో కాబట్టి కుటుంబ జీవితం అనేది ఆ విధంగా పతనం అయిపోతా ఉంది, ఆ విధంగా నిర్లక్ష్యం గురవుతా ఉంది. ఆమేన్. సో ఈరోజు అమెరికాలో ఒక బైబిల్ ఒక ఇంట్లో కనుక్కోవాలంటే మనకి గంట పడతా ఉంది వెతకడానికి అని ప్రవక్త అంటున్నాడు. అంటే అంతగా కుటుంబ జీవితం అనేది దిగజారిపోయింది అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. సో దానివల్ల ఏమవుతా ఉంది అంటే కుటుంబంలో, ప్రవక్త అన్నాడు, కుటుంబంలో బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం అలవాటు లేని కుటుంబం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ది గో టు చర్చ్ ఆన్ సండే మార్నింగ్ ఫర్ ది రిలీజియన్. వాళ్ళు సండే ఉదయాన్నే వాళ్ళు చర్చికి వెళ్తారు. ఎందుకోసం అంటే జస్ట్ అదొక మత కార్యక్రమం లాగా, జస్ట్ మొక్కుబడిగా వాళ్ళు చర్చికి వెళ్తారు. ఎంతసేపు కూర్చోవడానికి వెళ్తారంటే ఫర్ అబౌట్ 20 minutes, 20 నిమిషాలు కూర్చోవడానికి పోతారంట. ఆమె అంటే అది కేవలం ఒక ఈరోజు చర్చికి వెళ్ళాం, ఓకే అమ్మాయ పని అయిపోయింది అని అనిపించుకోవడానికి ఈరోజు చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతసేపు కూర్చోవడానికి ప్రిపేర్ వెళ్తారంటే 20 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడతాడు. ఆమెన్. ప్రవక్త అంటున్నాడు అండ్ ఇఫ్ ద పాస్టర్ టేక్స్ అబౌట్ 30 minutes, పాస్టర్ కనుక 30 నిమిషాలు బాగు చేస్తే ఆ రోజు హీస్ కాల్డ్ ఆన్ ద బోర్డ్, వెంటనే సమావేశానికి పిలుస్తారంట. ఆమెన్. వాట్ ఈస్ ఇట్?
ఏంటిది? హోమ్ లైఫ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఆమేన్. కుటుంబ జీవితం అనేది పతనం అయిపోతా ఉన్నది. ఆమేన్. ఈరోజు వాక్యము వినడానికి మనకు మనసు రావట్లేదు, చర్చిలో నిలబడటానికి మనకు మనసు ఉండట్లేదు, చర్చికి రావడానికి మనకి ఇష్టం లేదు, చర్చికి రావడానికి బద్ధకంగా చాలా భారంగా అనిపిస్తూ ఉంది. అంటే దానికి అర్థం మనం ఇళ్లలో బైబిల్ చదవట్లేదు, ఇళ్లలో ప్రార్థన చేయట్లేదు అంటాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఆసక్తిగా చర్చికి రావాలి అంటే, దేవుని సన్నిధిలో మనం వాక్యం ఆసక్తిగా వినాలి అంటే, మనం ఇంటి దగ్గర మనం బైబిల్ చదవాలా, ఇంటి దగ్గర మనము ప్రార్థన చేయాలి అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కుమారులు కుమార్తెలు దేవుల్లో ఎదగాలి అంటే మనం కుటుంబాల్లో ప్రార్థన కలిగి ఉండాలా. కుటుంబాల్లో మనం బైబిల్ చదవటం వాళ్ళకి నేర్పాలి. వాళ్ళకి నేర్పాలంటే ముందు మనం చదవాలి. ఆమేన్. నువ్వు పండుకుంటా, లేదంటే నువ్వు ఫోన్ చూసుకుంటా, అరే నువ్వు చదువురా అని చెప్పేట వాళ్ళు చదువుతారు. ఆమేన్. సో నువ్వేదో పని చేసుకుంటా, నువ్వు వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేయాలా, 5 నిమిషాలు నువ్వు ఎటు తిరగకూడదని చెప్తే చేయడాడు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. సో దట్ ఈస్ ద వే టు రైజ్ చిల్డ్రన్. అది పిల్లల్ని పెంచేటువంటి విధానమైనది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రవక్త అంటున్నాడు, కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంది. జువెనైల్ డెలింక్వెన్సీ అంటే పిల్లల్లో నేర ప్రవృత్తి, నేరాలు చేసేటువంటి ప్రవర్తన పెరుగుతూ ఉంది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో దానికి కారణం పేరెంట్స్లో నేరాలు ఎక్కువైపోయినాయి. ఆమేన్. తల్లిదండ్రులు నేరాలు చేస్తున్నారు కాబట్టి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే ముందుగా తల్లిదండ్రులు దానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి. పిల్లల్ని పెంచడానికి మనం శ్రద్ధ వహించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అలాగే ప్రవక్త పిల్లల్ని పెంచే దానిలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ముద్రల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే, పిల్లలకి మనం ఆజ్ఞలు జారీ చేసి వాళ్ళ పని చేయకపోతే కోపం వచ్చి వాళ్ళు కొడతా ఉంటాం. ఆమేన్. సాధారణంగా జరిగేది, రే నువ్వు చేయొద్దన్నాను కదా ఎందుకు చేసావు అని చెప్పి అంటాం. నిన్ను అక్కడికి వెళ్ళొద్దన్నాను కదా ఎందుకు వెళ్ళావు అని చెప్పి అంటాం. ఆమేన్. వాళ్ళ పని చేయలేదు కాబట్టి, చేయొద్దన్న పని చేసాడు కాబట్టి కొడతాం. అయితే దేవుని విధానము అది కాదు. దేవుని విధానం ఏంటి అంటే, పిల్లల్ని పెంచడానికి ముందు ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే, ముందు అది చేయకూడదు అని చెప్పి వాళ్ళకి నేర్పించాలంట. ఇది చేస్తే ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఆమేన్. ఆ తర్వాత ఇది చెయ్యాలి అని చెప్పాలి, ఇది చేస్తే ఏమవుతుందో చెప్పాలి. సో ఆ విధంగా వాడికి ఎడ్యుకేట్ చేసి వాడికి అంతా అర్థమయ్యేలాగా చెప్పి, ఆ తర్వాత వాడు చేయకపోతే, అంటే ఇంత చేసిన తర్వాత, ఇంత విపులీకరించిన తర్వాత, ఇంత ఓర్పుగా సహనంగా వాడికి నువ్వు నేర్పడానికి ప్రయత్నం చేసిన తర్వాత, అప్పుడు దాన్ని చేయకపోతే నువ్వు వాడిని దండించాలి, నువ్వు వాడిని కొట్టాలి. ఎందుకనంటే బైబిల్లో మీరు చూసినట్టయితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన విధానం, దేవుడు ఎప్పుడు కూడా ఒక వార్నింగ్ అనేది ఇవ్వకుండా, ఒక వార్నింగ్ అనేది ఇవ్వకుండా, లేదంటే ఒక ప్రవక్తను పంపి ఇదిగో మీరు ఈ విధంగా జీవించండి అని చెప్పకుండా ఏ రోజు కూడా ఆయన తీర్పు తీసుకున్నాడంట. అవునా? సో దేవుడు మొట్టమొదటి ఏం చేస్తా ఉన్నాడంటే, ముద్రల్ని ఆయన ముద్రించాడు. ఆ విషయాన్ని ఫస్ట్ ఒక ప్రవక్తకి ఇచ్చాడు. ఆ ప్రవక్తకి ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని కూడా దాన్ని చాటింపు చేశాడు, అంటే తెలియజేశాడు ముందు. ఓకే. సో ఇప్పుడు ఆ ముద్రల్ని ఎవరైతే స్వీకరించారో వాళ్ళని దేవుడు పక్క తీసుకొస్తా ఉన్నాడు. ఆ తర్వాత చివరిలో ఎవరైతే దాన్ని తిరస్కరించారు, అంటే దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ మర్మాలను బయలుపరిచిన తర్వాత కూడా, అన్నింటినీ కూడా విపులంగా విశదీకరించిన తర్వాత కూడా, ప్రజలకి చెప్పబడిన తర్వాత కూడా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళ మీదకి ఆయన తీర్పుని తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే క్రమం దేవుడు ఉపయోగిస్తాడు. అదేంటంటే ఫస్ట్ ముద్రిస్తున్నాడు, ఆ తర్వాత దాన్ని బోర ద్వారా అనగా సువార్త ద్వారా దాన్ని తెలియజేస్తా ఉన్నాడు, ఆ తర్వాత పాత్రల ద్వారా ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి దేవుని విధానం ఏంటి అంటే, ఒకదాన్ని మూసిపెట్టి, ఒకదాన్ని దాచిపెట్టి, ఒకదాన్ని ముద్రించి, ఆమేన్, ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి అందరికీ కూడా చెప్పి,
ఆ తర్వాత ఎవరైతే వినలేదో వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రతను తీసుకుని వస్తున్నాడు. అలాగే పిల్లల్ని పెంచే విధానాలు కూడా మనం ఆ విధంగానే ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే నేను అక్కడికి వెళ్ళొద్దన్నాను కదా అంటాం, అంతే. ఎందుకు వెళ్ళకూడదు, వెళితే ఏమవుద్ది, ఏం చెప్పం వాడికి. ముద్రలు ఓపెన్ చేయమా, ముద్రలు అలాగే పెడతాం. ఆమేన్. కానీ వాడు చేయాల. సో చేయకపోతే వెంటనే పాత్రలు ఉమ్మరించడమే. ఆమేన్. కానీ అది దేవునికి వాక్యానికి విరుద్ధము. సో పిల్లల్ని పెంచే విధానము అది కాదు. అందుకోసమే మీరు మీ పిల్లలకు కోపం రేపక అని ఉంది. తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి కోపం రేపొద్దు. సో ఎప్పుడు కోపం వస్తాడికి అర్థం కాకుండా చెప్తే. ఆమేన్. సో ఇప్పుడే కదా చెప్పావు ఏంటి అంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఏం చెప్పకుండా నువ్వు ఎప్పుడు చెప్పావు, సరిగ్గా చెప్పలేదు, విపులీకరించలేదు, వాడికి ఏంది అర్థం కాలేదు, అయినా సరే నువ్వు చేయాల్సింది అంతే. అంటే దాని వెంటనే మనం దాన్ని కొట్టడం, తిట్టడం, ఏదో ఒకటి చేయటం వల్ల వాళ్ళలో మొండితనం వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది, వాళ్ళకి మొండితనం వస్తుంది. కాబట్టి మనం పెంచాల్సిన విధానం ఏంటంటే ముందుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. దానికి మనకు ఓపిక ఉండదు, అది సమస్య. ఆమె పిల్లోడు అనగానే వాడు చెప్పిన మాట వినాల్సింది అంతే. ఓకే, కానీ అది కరెక్ట్ విధానము కాదు. చిన్నపిల్లడు పెద్దోడు కాదు, వాడికి నేర్పాల్సిన అవసరం ఉంది. నేర్పకుండా ఎవరైనా తెలుసుకుంటారా? పుట్టుకతోనే ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో మనం కూడా ఏవైతే వాడు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం వాటిని ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలి, తెలియజేయాలి. సో దానికి నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ కూడా విశదీకరించిన అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత అప్పుడు వాడు దాన్ని ఇంకోసారి ఏమవుతుందని అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తూ కొంతమంది చేయలేరు. అలాంటప్పుడు మనం కొట్టకూడదు పిల్లల్ని. మనం చేసే తప్పు ఏంటంటే వాడు నువ్వు చెప్పిన దాన్ని ట్రై చేయడానికి ప్రయత్నం చేసినా కూడా నువ్వు కొడతావు అంటే ఇంక అర్థం ఏముంది దానికి. ఆమె కాబట్టి ప్రవక్త అంటాడు దేవుడు ఎప్పుడు కొడతాడు అని అంటే, దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడంటే నీవు దేవుడు చెప్పిన దాన్ని వినకపోతే శిక్షిస్తాడు. కానీ దేవుడు చెప్పిన దాన్ని నువ్వు ప్రయత్నం చేయడానికి, వినడానికి నువ్వు ట్రై చేస్తూ ఆ క్రమంలో నువ్వు పడిపోతే దేవుడు నిన్ను లేపి పర్వాలేదు బాగానే ట్రై చేసావు మళ్ళీ ట్రై చేసి చెప్పి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. సో దేవుడు శిక్షిస్తున్నాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆమేన్. సో నువ్వు దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ పడిపోయినప్పుడు దేవుడు నీ పట్ల జాలి చూపిస్తాడు తప్ప దేవుడి మీదకి పెత్తం తీసుకున్నాడు. అలాగే మన పిల్లలు కూడా మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో వాళ్ళు ఏదైనా తప్పిపోతే మనం చేయాల్సిన విధానం, మనం చెప్పాల్సిన విధానం అనేది వాళ్ళకి మృదువుగా చెప్పాలి తప్ప అప్పుడు కూడా బెత్తం వాడకూడదు. ఆమేన్. చెయ్యనప్పుడు మాట విన్నప్పుడు ఏ విధంగా బెత్తం వాడతామో మాట వినడానికి ప్రయత్నం చేస్తూ పడిపోయినప్పుడు ఆ విధంగా బెత్తము వాడకూడదు. ఆమేన్. అది దేవుని విధానము కాదు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పిల్లలకి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆమేన్, వివరించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే పిల్లల విషయంలో మనము బెత్తం వాడవలసి ఉన్నది. ఆమేన్. అలాగే ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి 9. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, చూడండి, నీ కుమారులకు వాటిని ఏం చేయాలి? అభ్యసింపజేయాలి. అంటే వాడు నేర్చుకునేలాగా నువ్వు చెప్పాలి ఫస్ట్. ఆమేన్. వాటిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆమేన్. అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు. చూడండి, అంటే పేరెంటింగ్ ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
నీ ఇంట కూర్చున్నప్పుడు ఎప్పుడు చెప్పాలంటే వాళ్ళకి? ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పాలా, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలను. అలాగే అంటే ఎప్పుడు చూసినా సరే మన పిల్లలతో దేని గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడాలి. ఆమేన్. అంటే ఆ విధంగా ఆ స్థాయిలో నువ్వు దేవుని యొక్క వాక్యం గురించి నువ్వు మాట్లాడాలంటే ముందు నీకు తెలిసి ఉండాలి వాక్యం. అలాగే చూడండి, దేవుని యొక్క వాక్యం రాయబడింది, మీకు ఏదైనా సరే వాక్యంలో డౌట్ వస్తే, వాక్యం ఏదైనా అనుమానం వస్తే ఎవరిని అడగాలని రాయబడింది బైబిల్లో? మీ ఇంట మీ తమ భర్తలని వాళ్ళు అడగాలి అని రాయబడింది. అంటే భర్త యొక్క బాధ్యతల్లో దేవుని యొక్క వాక్యంలో ఏదైనా సరే భార్యకు కానీ పిల్లలకు కానీ ఏదైనా ఒక డౌట్ వస్తే, ఏదో ఒక ప్రశ్న వస్తే దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే భర్తది, లేదంటే ఆ తండ్రిది ఉంటుంది. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే పురుషుడైన వాడు, తండ్రి అయిన వాడు, భర్త అయిన వాడు వాక్యంలో మంచి తర్ఫీదు కలిగి ఉండాలా. ఆమేన్. ఏమది పాస్టర్ గారి పని, అసిస్టెంట్ పాస్టర్ల పని, ఆమేన్, సంఘ పెద్దల పని, సంఘంలో ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్ళ పని, కానీ మాకేం పని అని చెప్పి అనుకోవడానికి లేదు. అది ప్రతి క్రైస్తవుడి పని అయినది. వాక్యాన్ని ధ్యానం చేయటం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యంలో ఉన్నదాన్ని గ్రహించటం, ఆమేన్, అలాగే తన ఇంటి వారికి బోధించడం అనేది ప్రతి పురుషుడి యొక్క బాధ్యత అయినది. హల్లెలూయా. ఈరోజు కుటుంబాన్ని, పిల్లల్ని పెంచలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల. ఆమేన్. కాబట్టి ప్రతి పురుషుడు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి చేసుకుపోయే వాళ్ళు కావచ్చు, మొట్టమొదటిగా మీరు వాక్యాన్ని ధ్యానం చేయాలా. వాక్యంలో మీరు తర్ఫీదు పొందాలి, లేదంటే వాక్యం మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మీ కుటుంబాన్ని, మీ భార్యలను మీరు జాగ్రత్తగా ఏలగలుగుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఎక్కడికి వెళితే అక్కడ, ఆమేన్, నీవు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను, నింటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క వాక్యమే ఉండాలి, దేవుని యొక్క వాక్యమే మనము మాట్లాడాలి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నీ దైనందిన జీవితంలో, డైలీ లైఫ్లో నువ్వు ఎక్కడ పోయినా సరే, ఏ ప్రాంతానికి పోయినా, ఆఫీసుకు పోయినా, పొలానికి పోయినా, ఆమేన్, లేదంటే చర్చికి వచ్చినా, ఇంకో చోటకు వెళ్ళినా, బస్సులో ప్రయాణం చేస్తున్నా సరే నీవు దేని ప్రకారం నడవాలంటే దేవుని వాక్యం ప్రకారం నడవాలి. హల్లెలూయా. సో ఎక్కడెక్కడ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నడవాలంటే, నడిచేటప్పుడు, వీధుల్లో నడిచేటప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలి, ఇంట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారమే నడవాలి, నువ్వు పండుకునేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారమే నడవాలా. ఆమేన్. సో కాబట్టి మన జీవితంలో ఆ విధంగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మన బిడ్డలకి దాన్ని నేర్పాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ విధంగా మనం ఖచ్చితంగా చేయాలని బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 మీ పిల్లలకు మీరు కోపము రేపవద్దు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అక్కడ ఏ విధంగా పిల్లల్ని పెంచాలి అన్నది దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎవరికి చెప్తున్నాడు? తండ్రులకు చెప్తున్నాడు. సో ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచాలంటే నీకు ముందు ఆ బోధ రావాలి, ఆ బోధ ఏంటో నీకు తెలియాలి. సో వాక్యం తెలుసుకోవడం అనేది ప్రతి పురుషుని యొక్క బాధ్యత అయినది. ఆమేన్. దాసులారా యథార్థమైనటువంటి, సో ఇప్పుడు చూడండి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే శిక్షలోను బోధలోను పెంచాలి. అంటే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి, వాక్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే బోధలో కూడా వాళ్ళని పెంచాలి. దేవుని యొక్క వాక్యంలో ట్రైనింగ్, అలాగే బోధ అనేది వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో ఇంగ్లీష్లో అడ్మానిషన్ అని రాస్తారు. అడ్మానిషన్ అంటే ఎగ్జార్టేషన్. ఆమేన్. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ఇంపార్టెన్స్ని, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతని పిల్లలకు వివరిస్తూ పెంచాలంట. ఆమేన్. సో
సో ఆ విధంగా పిల్లల్ని ఒక పక్క కరెక్ట్ చేస్తూ, ఒక పక్క సరి చేస్తూ, బెత్తం వాడుతూ, ఇంకో పక్క దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతని మీ పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళని పెంచండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, మనం ఖచ్చితంగా పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. అలాగే బైబిల్ ఇంకా ఏం చెప్తుందనంటే, పిల్లల్ని పెంచేటప్పుడు బెత్తం ఖచ్చితంగా వాడాలి. ఆమేన్. ఇంకో విషయం చెప్తాను. చిన్న పిల్లల్ని పెంచడానికి, టీనేజ్లోకి వచ్చిన పిల్లల్ని పెంచడానికి తేడా ఉంది. ఆమేన్. పిల్లలు అంటే టీనేజ్ లోపలే. ఆమేన్. టీనేజ్లోకి వస్తే వాళ్ళు యవనస్తులు అవుతారు. సో పిల్లల్ని పెంచడానికి బెత్తం వాడాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, చిన్న పిల్లలు కనుక 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే మనం బెత్తం వాడాలి, మనం కొట్టాలి సరిచేయడానికి. కానీ టీనేజ్లోకి వచ్చిన తర్వాత, యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మనం బెత్తం వాడటం అనేది కరెక్ట్ కాదు. టీనేజ్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు బెత్తం వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అనగా 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా నీ కుమారుడిని కానీ నీ కుమార్తెని కానీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అర్థం తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారని అర్థం. ఆమేన్. ఆ మాట అర్థమైందా? 12 సంవత్సరాల లోపే నువ్వు బెత్తం వాడాలి. ఆ బెత్తంగా నువ్వు కరెక్ట్గా వాడుంటే 12 సంవత్సరాల తర్వాత బెత్తం వాడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకనంటే పెద్దయిన తర్వాత వాళ్ళు ఆ టీనేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా మారిపోద్ది. వాళ్ళ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అసలు టీనేజ్లో పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు తెలుసా? మా అంత జ్ఞానం లేని ఆలోచిస్తారు. వాళ్ళ దృష్టికి వాళ్ళే జ్ఞానవంతులు, తల్లిదండ్రులు ఒట్టి పనికిమాలినోళ్ళు. ఓకేనా? వాళ్ళ ఆలోచన అది. టీనేజ్లో ఉండే పిల్లల యొక్క స్వభావ విధానం అలా ఉంటుంది. ఓకే, కాబట్టి అలాంటి ఆలోచన కలిగిన వాడికి ఏందా నువ్వు చెప్పేది, నా మాట వినాల్సిందే అన్నావంటే వాడికి ఆటోమేటిక్గా రెబెలియన్ వస్తుంది, అంటే తిరుగుబాటు వస్తుంది. అలా కాకుండా టీనేజ్లోకి వచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా వాళ్ళకి చెప్పాలంటే, ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళాలి, ఒక స్నేహితుడిలాగా, ఒక శ్రేయోభిలాషిలాగా, మృదువుగా, మరి మెత్తగా మాట్లాడుతూ, అలా కాదు నాన్న, అలా కాదమ్మా అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా చెప్పాలి తప్ప నువ్వు అక్కడ కనుక బెత్తం వాడితే తేడా పడుతుంది. అసలు మాట వినరోళ్ళు తిరగబడతారు. కాబట్టి ఇంకా మొండోళ్ళుగా తయారవుతున్నాడు. ఎందుకంటే పిల్లల్లో సహజంగానే మొండితనం ఉంటుంది. కానీ ఆ మొండితనం అనేది ఆ టీనేజ్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానంలో మార్పు రావాలి. చిన్న పిల్లలు పుట్టినట్టుగా టీనేజ్ పిల్లలు మనము కొట్టకూడదు. ఆమేన్. అయితే నీవు టీనేజ్లోకి రాకమునిపే నువ్వు బెత్తం వాడినట్టయితే టీనేజ్లోకి వచ్చిన తర్వాత బెత్తం వాడాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లల్ని పెంచేటప్పుడు బెత్తం వాడాల్సిన అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ప్రవక్త అంటున్నాడు, యు ఆర్ ఎ ఫాదర్ అండ్ మదర్ అండ్ యు టెల్ యువర్ చిల్డ్రన్, యు గో ఓవర్ దేర్, ఐ విల్ గివ్ యూ ఎ విప్పింగ్. ఇఫ్ యూ లవ్ దట్ చైల్డ్ అండ్ హీ ట్రాన్స్గ్రెసెస్ యువర్ లాస్, యూ విల్ కీప్ యువర్ వర్డ్. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి నువ్వు అక్కడికి వెళ్ళావా, ఓకే నేను నిన్ను కొడతాను అని నువ్వు చెబితే, ఆమె ఇఫ్ యూ లవ్ దట్ చైల్డ్, మీరు ఆ బిడ్డను కనుక ప్రేమించేవాళ్ళైతే, ఆమె ప్రేమించేవాళ్ళైతే, అండ్ హీ ట్రాన్స్గ్రెసెస్ యువర్ లాస్, నువ్వు చెప్పిన మాట అతను తిరస్కరించి లేదంటే దాటిపోతే, ఆమెన్, యు విల్ కీప్ యువర్ వర్డ్, నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి ఆ సమయంలో అంటాడు. అంటే నువ్వు అక్కడికి వెళ్తే నేను కొడతానురా అని నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు అక్కడికి వెళితే నువ్వు కనుక నిజంగా వాడిని ప్రేమిస్తే నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. అంటే కొట్టాలన్నాడు ప్రవక్త. ఆమె సో దట్ ఈస్ రైట్, అది కరెక్ట్, అది నిజం. బట్ ఇఫ్ యూ లెట్ హిమ్ గో ఆన్, వెల్ దట్ ఈస్ ఆల్ రైట్. అంటే ఆ పోనీలే పర్వాలేదు అని చెప్పి, అంటే నీ మాట దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పోనీలే పర్వాలేదు నువ్వు అన్నావంటే, ఆమెన్, వాడు మరలా దాన్ని చేస్తాడు, ట్వీటింగ్ మరలా దాన్ని వాడు చేస్తాడు. సి దట్ ఈస్ వాట్ మేక్స్ ఆల్ దీస్ హియర్ లిటిల్ మెలిండాస్ అండ్ రిక్కీస్ అండ్ సో ఫోర్త్ అరౌండ్. అలాంటి పేరెంటింగే, అలాంటి పెంపకమే ఈరోజు మన చుట్టూ కనబడుతున్నటువంటి రిక్కీస్, రికెటస్ అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమెన్. సో అవిధేయులైనటువంటి పిల్లలు ఈరోజు మన చుట్టూ కనపడుతున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలాంటి పేరెంటింగ్ వల్ల వచ్చారు, ఇలాంటి పెంపకం వల్లనే
వచ్చారు, తయారయ్యారు అని ప్రవక్త అన్నాడు. దట్ ఈస్ వాట్ మేక్స్ జువెనైల్ డిలింక్వెన్సీ. సో అలాంటి పెంపకమే నేరస్తులైనటువంటి పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే బైబిల్ ఇంకా చెప్తుందంటే సామెతల్లో, హీ దట్ స్పేర్త్ హిస్ రాడ్ హేటెత్ హిస్ సన్. ఎవడైతే తన పిల్లల పట్ల ఆ బెత్తాన్ని వాడడో, ఆమేన్, వాడు తన పిల్లల్ని ద్వేషిస్తున్నాడు. ఆమేన్. బట్ హీ దట్ లవెత్ హిమ్ చాస్టనెత్ హిమ్ బిటైమ్స్. అంటే ఎవడైతే ప్రేమిస్తాడో తన పిల్లలకి వాడు బెత్తం వాడతాడు, అంటే కరెక్ట్ చేస్తాడు, కొడతాడు అని చెప్పి ప్రవక్త మాట బైబిల్ చెప్తా ఉంది. చాస్టన్ దై సన్, ప్రొవర్బ్స్ సామెతలు 19:18, చాస్టన్ దై సన్ వైల్ దేర్ ఇస్ హోప్ అండ్ లెట్ నాట్ దై సోల్ స్పేర్ ఫర్ హిస్ క్రయింగ్. నీ కుమారుడు, నీకు నిరీక్షణ ఉన్నప్పుడే, నీకు ఆశ ఉన్నప్పుడే నీ కుమారుడిని సరిచేయి. ఆమేన్. అలాగే వాడి ఏడుపుని బట్టి నువ్వు బెత్తం వాడకుండా ఆపొద్దు అని బైబిల్ చెప్తాం. ద బ్లూనెస్ ఆఫ్ ఎ వౌండ్ క్లెన్సెత్ అవే ఈవిల్. వౌండ్స్ అంటే గాయం చుట్టూ బ్లూగా ఉంది అంటే దాని అర్థం ఆ గాయం మానుతుంది అని అర్థం. ఆమేన్. సో డూ స్ట్రైప్స్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెల్లీ. అలాగే దెబ్బలు లోపలి హృదయాన్ని ఆ విధంగా సరి చేస్తాయంట. ఆమేన్. గాయమేమో ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ నీలి రంగు గాయాన్ని మానిపిస్తే, దెబ్బలు అంతరంగాన్ని సరి చేస్తాయి. ఆమేన్. ఫూలిష్నెస్ ఈస్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్ బట్ ద రాడ్ ఆఫ్ కరెక్షన్ షల్ డ్రైవ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హిమ్. సో ఫూలిష్నెస్ అంటే మూర్ఖత్వం అనేది పిల్లవాడి హృదయంలో సహజంగానే ఉంటుంది. ఆమేన్. కానీ బెత్తం వాడటం వలన దాన్ని నువ్వు దూరం చేయొచ్చు అని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ కూడా సామెతల్లో ఉన్నాయి. ఓకే. అలాగే సామెతలు 23వ అధ్యాయం, విత్హోల్డ్ నాట్ కరెక్షన్ ఫ్రమ్ ద చైల్డ్ ఫర్ ఇఫ్ దౌ బీటెస్ట్ హిమ్ విత్ ద రాడ్ హీ షల్ నాట్ డై. సో నీవు కరెక్ట్, నీ పిల్లవాడిని సరిచేయకుండా ఉండొద్దు. ఫర్ ఇఫ్ దౌ బీటెస్ట్ హిమ్ విత్ ద రాడ్ హీ షల్ నాట్ డై. నీవు కనుక పిల్లవాడిని బెత్తంతో కొడితే వాడు నశించిపోడు, వాడు చావడు. కొడితే చావడు. దౌ షాల్ బీట్ హిమ్ విత్ ద రాడ్ అండ్ షాల్ డెలివర్ హిస్ సోల్ ఫ్రమ్ హెల్. సో నీవు గనక బెత్తంతో వాడిని కొడితే ఆమె నరకం నుండి వాడి యొక్క ఆత్మను రక్షిస్తావు. ఎక్కడుంది మాట? తెలుగులో చదువుదాం. ప్రోవర్బ్స్ 29, సామెతలు 29:15. సార్ చదవండి. ఓకే 23:13. ఓకే చదవండి. బాలు నీ బాలులను శిక్షించడం మానుకొనవద్దు, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను. కొట్టపోతే వస్తాడు, కొడితే కాదు. ఆమేన్. కానీ జనరల్గా మన ఆలోచన కొడితే సత్తాడేమో, కాదు, కొట్టకపోతేనే వస్తాడంట. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదు. హల్లెలూయా. కాబట్టి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే, నరకానికి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెత్తం వాడాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఖచ్చితంగా పిల్లల్ని తప్పు చేసినప్పుడు కొట్టాల. ఆమేన్. తప్పు చేసినప్పుడు కాదు. ఓకే. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిందే. ఆమేన్. కాబట్టి ప్రియసోదరులారా, మనం ఖచ్చితంగా ఆ విధంగా పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లల్ని అనగా టీనేజ్లోకి ముందు అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఆ విధంగా మనం బెత్తంతో కరెక్ట్ చేయొచ్చు. ఆమేన్. అలాగే బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉందంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 13-15. అప్పుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచను. నేను అతనికి తండ్రినే యుందును, అతడు నాకు కుమారుడు యుండును. అతడు పాపము చేసిన ఎడల, చూడండి ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాటలో? దేవుడు మాట్లాడతాడు, మనిషి కాదు. నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని
నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. అంటే దేవుడు ఏమంటాడంటే, నేను నా కుమారుణ్ణి శిక్షిస్తా, సరి చేయడానికి నేను కొడతా, మనుషులు కొట్టినట్టుగా నేను కొడతా. అంటే కొట్టడం అనేది సరి చేయడానికి కొట్టడం అనేది దేవునికి విధానమైనది. అలాగే ఆయన ఏమంటాడంటే, కొడుతున్నానంటే అర్థం నీ మీద కోపంతో కాదు, నీ మీద జాలితోనే కొడుతున్నాను. సో నేను శిక్షిస్తున్నానంటే దాని అర్థం నాకు నీ మీద కృప లేదని కాదు, నా కృప ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. హల్లెలూయా. సో పిల్లల్ని మనం కొడుతున్నామంటే దాని అర్థం కక్షతో కొట్టట్లేదు, ద్వేషంతో కొట్టట్లేదు, ప్రేమతోనే కొడుతున్నాం. ఎందుకనంటే వాళ్ళు కొట్టకపోతే నశించిపోతారు, కొడితేనే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి మనం కొడుతున్నాము. అంటే కొట్టడం అనేది ఏదంటే దెబ్బలు తగిలించడం అనేది అది వాళ్ళని ద్వేషించడం కాదు, వాళ్ళని ప్రేమించడమైనదని బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే 1 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం, ఫర్ రెబెలియన్ ఈస్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్క్రాఫ్ట్ అండ్ స్టబోర్నెస్ ఈజ్ అన్ ఇనిక్విటీ అండ్ ఐడాలిటరీ. ఒకసారి చదవండి అది. 1 సమూయేలు 15. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత్వము, అగపరచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించడంతో సమానం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే తిరుగుబాటు అనేది ఒక పాపం. అలాగే మూర్ఖత్వం అనేది ఒక పాపం. పిల్లల్లో తిరుగుబాటు ఉంటుంది అంటే అది పాపము. సో దాన్ని మనం స్పేర్ చేయకూడదు, దాన్ని మనం సహించకూడదు. ఓకే, మూర్ఖత్వం అనేది పాపము, అది పిల్లల్లో ఉంటే దాన్ని మనము సహించకూడదు, దాన్ని పోయేంత వరకు పిల్లల్ని మనము శిక్షించాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము. చూడండి, పిల్లలు సరైనటువంటి విధానంలో పెరగకపోతే ఏ విధంగా దేవుడు చేయాలో దేవుడు తన ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. అంటే పిల్లలు మాట వినకపోవటం, పిల్లలు చెడిపోవటం అనేది క్షమించరాని పాపంలాగా, లేదంటే శిక్షకు, మరణ శిక్షకు పాత్రమైనటువంటి పాపంలాగా దేవుడు దాన్ని ట్రీట్ చేస్తున్నాడు. పిల్లలు మాట వినకపోవటం, పిల్లలు చెడిపోవటం అనేది అది మరణశిక్షకు తగినటువంటి పాపమైనది. చిన్న విషయం కాదు అది. పిల్లలు చెడిపోవటం అనేది చిన్న విషయం కాదు. చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ మనకు పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఓకే, పిల్లలు ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి, ఎందుకంటే మొండితనం అనేది పాపము. మొండివాడై తిరుగుబడి తిరగబట్టం అనేది పాపం. మొండితనం పాపము, తిరగబట్టం పాపం. తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకై ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాత, చూడండి, వాళ్ళు అతన్ని బెత్తంతో కొట్టిన తర్వాత, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత కూడా అతను వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతను పట్టుకుని ఊరి గౌని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును. చూడండి పాపాలు, ఆ మొండివాడే తిరగబడినటువంటి ఆ పిల్లవాడు చేసిన పాపాలు ఏంటంటే, అంటే మొండితనం వలన, తిరుగుబాటు చేయటం వలన పిల్లల్లో ఉండేటువంటి పాపపు లక్షణాలు ఏంటి అని అంటే, తిండిపోతును, త్రాగుబోతును ఆయన. సో అటువంటి పిల్లలు తిండిపోతూ అవుతారు, త్రాగుబోతులు అవుతారు. సో త్రాగుబోతులు ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టవలను. అమ్మా, పిల్లల్ని చంపమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు తిరగబడితే, మాట వినకపోతే, మొండిగా ప్రవర్తిస్తే చంపాలని దేవుడు చెప్తా ఉన్నాడు. రాళ్లతో అతని చావగొట్టవలను, అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. సో అది చెడుతనము, దాన్ని నువ్వు పరిహరించాలంటే ఆ వ్యక్తి చనిపోవాలి, ఆ పిల్లవాడు చనిపోవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు.
కాబట్టి ప్రియ సోదరులారా, పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులకి లోబడాలి, మాట వినాలి. ఓకే, తిరుగుబాటు చేయకూడదు. ఆ విధంగా తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చావగొట్టాలని పాత నిబంధన చెప్తాం, ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు అటువంటి శిక్షలు లేవు, కృపాకాలం ఇది. సో మిమ్మల్ని ఎవరు కూడా చావగొట్టరు, కానీ మీరే తిరుగుబాటు చేయటం వల్ల మీరు నరకానికి వెళ్తారు, ఆటోమేటిక్గా చివరికి చచ్చిపోతారు. ఆమేన్. కానీ ఇప్పుడు మనుషులు చంపటం కాదు, కానీ దేవుడు మిమ్మల్ని చంపుతాడు. ఆమేన్. మీకు మొదటి మరణంతో పాటు రెండో మరణం కూడా ఉంటుంది, నరకంలో మీరు చనిపోతారు. కాబట్టి పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులకి లోబడాలి, తిరగబడకూడదని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధంగా పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా బెత్తం వాడాలని తల్లిదండ్రులకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆ విధంగా సమ్టైమ్స్ చూడండి, ప్రవక్త వై అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతుంది. సమ్టైమ్స్ ఐ స్కోల్డ్ అండ్ గో బ్యాక్ హోమ్ అండ్ జస్ట్ థింక్, లార్డ్ వాట్ డిడ్ ఐ డూ ఇట్ ఫర్. నేను కొన్నిసార్లు తిట్టి, ఓకే, నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచిస్తాను, ప్రభువా ఎందుకు చేశాను ఈ పని అని. బట్ ఇట్ ఈస్ బికాస్ ఐ లవ్ దెమ్. కానీ నేను వాళ్ళని ప్రేమించాను కనుక చేశాను. అంటే ప్రవక్త బలిపేటందుకు వచ్చి తిట్టి, ఓకే, గద్దించి వాళ్ళని గద్దించి ఆ విధంగా చేసినప్పుడు ఇంటికి వెళ్ళి, ప్రభు ఎందుకంత పరుషంగా మాట్లాడాను, ఎందుకంత కఠినంగా మాట్లాడాను అని నేను ఆలోచించుకున్నప్పుడు ఆయనకు మళ్ళీ ఆయనే చదువు చెప్పుకుంటాడు. బట్ ఇట్ ఈస్ బికాస్ ఐ లవ్ దెమ్. ఎందుకనంటే నేను ఎందుకు ఆ విధంగా వాళ్ళని తిట్టాను, ఎందుకు వాళ్ళని గద్దించానంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కనుక. హల్లెలూయా. ఇఫ్ ఐ హ్యావ్ టు స్కోల్డ్ మై లిటిల్ బాయ్ ఫర్ రన్నింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్, హీ విల్ గెట్ కిల్డ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ హిమ్ ఆఫ్ ద స్ట్రీట్. నా పిల్లవాడు ఆ విధంగా రోడ్డు మీద పరిగెత్తుతున్నప్పుడు, ఆమేన్, నేను వాడిని తిట్టకపోతే వాడు ఆ విధంగా పరిగెత్తిపోయి, ఆమేన్, ఆ వీధిలో ఏదో ఒక కారో ఏదో బైకో తగిలివాడు చనిపోతాడు. ఆమేన్. సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు విప్ హిమ్, కరెక్ట్ హిమ్, సే. కొన్నిసార్లు నేను వాడిని కొట్టాలి, వాడిని సరిచేయాలి. సన్, స్టే ఆఫ్ ద స్ట్రీట్, కుమారుడా వీధిలోకి వెళ్ళొద్దు అని చెప్పి నేను కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ లవ్ దట్ చైల్డ్. దాని అర్థం నేను ఆ కుమారుడు నేను ప్రేమించట్లేదని కాదు. ఆమేన్. ఇట్ ఈస్ బికాస్ ఐ డూ లవ్ హిమ్. ఎందుకంటే అతను ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆమేన్. దట్ ఈస్ ద వే గాడ్ హ్యాస్ టు డూ అస్, స్కోల్డ్ అస్ అండ్ షేక్ అస్, మేక్ అస్ ఏ రియల్ ట్రూ పర్సన్. సో దేవుడు కూడా మన పట్ల ఆ విధంగానే చేస్తాడు. సో ఆయన మనల్ని తిడతాడు, గద్దిస్తాడు, ఆమేన్, మనల్ని ఊపుతాడు, ఆమేన్, ఆ విధంగా మనల్ని షేక్ చేస్తాడు. ఎందుకంటే మనల్ని నిజమైనటువంటి దేవుని పిల్లలుగా మార్చడం కోసం ఆయన ఒక మంచి తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ రైట్. దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ దట్ ఇన్ అమెరికా టుడే అండ్ వీ నీడ్ ద ఓల్డ్ ఫ్యాషన్ మదర్స్. అయితే ఈరోజు అమెరికాలో ఉదార స్వభావం పెరిగిపోయింది. పిల్లలను కొట్టడం అనేది పాపంలాగా, నేరంలాగా పరిగణించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకు అలాంటి పాతకాలపు తల్లులు కావాలి అంటాడు ఆయన. ఆమేన్. సో తప్పు చేస్తే తాట తీసే తల్లులు కావాలి. ఆమేన్. సో ఆ విధంగా పిల్లల్ని కొట్టడం ద్వారా వాళ్ళని సరిచేయటం అనేది దేవుని యొక్క విధానమైనది. కాబట్టి పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా బెత్తం వాడటానికి మనం ఎప్పుడు కూడా వెనక తీయకూడదు. ఆ విధంగా మన పిల్లల్ని పెంచాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే టీనేజ్లోకి వచ్చిన పిల్లల్ని ఆ విధంగా కొట్టకుండా ఫ్రెండ్లీగా, మరి స్నేహపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆ విధంగా మెల్లగా చెప్పాలి తప్ప వాళ్ళ కోపం రేపేలాగా మూర్ఖంగా వాళ్ళ పట్ల ప్రవర్తించకూడదని కూడా దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. సో ఈ విషయాలను గమనిద్దాం. మన పిల్లల్ని ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క భయంలో మనం పెంచుదాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడి మాటలు ఆశ్రయించును గాక.